లార్డ్. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం చాలా సంతోషం అండి. దేవుని వాక్యం చెప్తా ఉంది, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10:12 చదువుకుందాం. తాను నిల్చున్నానని తలంచుకొనువాడు పడకుండునట్టు జాగ్రత్తగా చూచుకొనవలెను. వాక్యం చెప్తా ఉంది, తను నిలుచున్నానని తలంచుకొనువాడు పడకుండా చూసుకోవాలని. నిజంగా దేవుడు మనల్ని ఎన్నో విషయాల్లో నిలబెడతా ఉన్నాడండి, అవునా కాదా? ఉద్యోగంలో నిలబెడతా ఉన్నాడు, ఒక స్థితిలో నిలబెడతా ఉన్నాడు, ఒక స్థాయిలో నిలబెడతా ఉన్నాడు. ఆ స్థాయి నుండి మనం కింద పడకుండా చూసుకోవాలి. ఎలా పడిపోతాము అంటే, మానవుడు ఒక స్థాయి నుంచి కిందికి ఎలా పడతాడు అంటే కేవలము గర్వం ద్వారా అండి. గర్వము ఒక మానవుని పడవేస్తూ ఉంటుంది. గర్వము మనిషిని అన్నగద్రొక్కుతూ ఉంటుందండి. సో ఏ స్థితిలో మనం ఉన్నా, దేవుడు మనల్ని ఏ స్థితిలో ఉంచినా అక్కడ మనము తగ్గించుకొని ముందుకు వెళ్ళాలా. కానీ మనలో ఎలాంటి గర్వం ఉన్నా, నేను అందంగా ఉన్నానో, లేకుంటే నేను బాగా చదువుకున్నానో, నేను ఆత్మీయ జీవితంలో బాగా ప్రార్థించే వ్యక్తిగా ఉన్నానో, అది ఎటువంటి గర్వమైనా మనల్ని పడవేస్తుందండి. లూసిఫర్ని ప్రధాన దూతగా మనం చూస్తే, ఆ లూసిఫర్ కూడా ఎందుకు అక్కడి నుండి పడవేయబడ్డాడు అంటే తనలో ఉన్న గర్వాన్ని బట్టి అండి. దేవుడు నిలబెట్టాడు, దేవుడు ఒక స్థాయిని ఇచ్చాడు, కానీ అక్కడ నిలిచి ఉండాలా లేదా అనేది మన చేతిలో ఉందండి, మన ఆధీనంలో ఉంది. సో ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఎంత ఉన్నత స్థాయికి నువ్వు వెళ్ళినా, ఎన్ని బ్లెస్సింగ్స్ దేవుడు నీకు ఇచ్చినా, నువ్వు అందులో నువ్వు తగ్గించుకొని ముందుకు వెళ్ళడం నేర్చుకో. ఎప్పుడు గర్వించకూడదు. నువ్వు నిలుచున్నానని తలంచుకుంటే పడకుండా జాగ్రత్త పడు అని వాక్యం చెప్తా ఉంది. దేవుడు ఈ కొద్ది మాటలు మనందరి వెనుకలో దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.